వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. పదిన విజయవాడలో బీఎస్పీ కార్యకర్తల మహాసదస్సు. కరపత్రం ఆవిష్కరించిన బీఎస్పీ నాయకులు పట్నాల ఆర్కే మలికల్. సునీల్ కుమార్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలి డిమాండ్ చేసిన అంబేద్కర్స్ ఇండియా మిషన్ నాయకులు. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. పుష్కర్ ఘాట్ పరిశీలించిన మాజీ ఎంపీ భరతరాం వ్యాఖ్యలు. ప్రజల ప్రాణాలంటే కూటమి ప్రభుత్వానికి నిర్లక్ష్యంగా ఉందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భారత్ విమర్శించారు. స్థానిక పుష్కరాల రేవు సమీపంలో గోదావరిలో పడవ బోల్తా పడిన ఘటనలో 2 ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం పుష్కర్ ఘాట్ ని ఆయన పరిశీలించారు. అనంతరం మాజీ ఎంపీ భరత్ రామ్ మీడియాతో మాట్లాడుతూ కోటిలింగాల ఘాట్ నుంచి తరచూ బ్రిడ్జి లంకకు జనాలు బోట్ల మీద బ్రిడ్జి లంకకు వెళుతున్నట్లు తెలుస్తోందన్నారు. అసలు ఇలా ఎందుకు వెళుతున్నారో పర్యవేక్షణ ఏమైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. పైగా రాత్రి వేళ బ్రిడ్జ్ లంకకు వెళ్లాల్సిన అవసరం ఏముందన్నారు. పేకాట కోసమా, పార్టీలు చేసుకోవడానికా, మరి దేనికోసం వెళుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఆయన వాపోయారు. గతంలో ఇదే పుష్కరాల రేవులో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 29 మంది ప్రాణాలు కోల్పోయారని మార్గాని భారత్ రామ్ గుర్తు చేశారు. మళ్లీ పుష్కరాలు రాబోతున్నాయని, అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోందని ఆయన నిలదీశారు. వచ్చావు కదా, వాహనం ముందే వచ్చావు. తీసుకోమంటున్నారు. నువ్వు అడ్డకి కాదు, ఇక్కడ ఇది మొక్కలు వేసిపోయినాయి కదా అక్కడ. కాదు, కొన్ని చోట్ల గుచ్చుకునేలా ఉన్నాయి. మోసలు కాదు, కొన్ని చోట్ల వైఎస్ఆర్ గవర్నమెంట్ లో 20 లక్షలు 25 లక్షల రూపాయల దాకా ఎక్స్గ్రేషియా ప్రకటించిన పరిస్థితులు. మరి ఇమీడియట్ గా తక్షణమే ప్రభుత్వం స్పందించి, చంద్రబాబు నాయుడు గారు స్పందించి వాళ్ళకి ప్రకటించాలి. దీన్ని ఎవరిని బాధ్యత చేస్తా ఉన్నారు, దానిపైన కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని మా తాలూకా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇది కాకుండా 2 రోజుల క్రితము శివరాత్రి రోజున తాళ్ళపూడి మండలంలో తాడిపూడిలో 6 యువకులు గోదావరిలో స్నానం ఆచరిస్తూ 6 చనిపోయారండి. అంటే ఇవి రెగ్యులర్ గా జరుగుతూ ఉన్నాయి. మనకున్నది చాలా గోదావరి ఘాట్స్ ఏవైతే ఉన్నాయో పరిమితంగానే ఉన్నాయి. దానిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని మా తాలూకా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇమీడియట్ గా ప్రభుత్వం స్పందించి దీని బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కోటిలింగాలకి సంబంధించి ఆ బోట్స్ అని తెలుస్తా ఉన్నాయి. అదే కోటిలింగాల్లో ఎమ్మెల్యే తాలూకా మనుషులందరూ కూడా ఇసుక ర్యాంపులు ఉన్నాయి. ఇక్కడ
గతంలో మా గవర్నమెంట్ లో అక్కడ ఒక్క ఇసుక ర్యాంప్ కూడా లేదు కోట్లింగాల దగ్గర. ఇప్పుడు మాకు తెలిసి 12-13 సొసైటీల పైనే అక్కడ ర్యాంపులు వచ్చాయి. రోజు యథేచ్ఛగా బోట్ల మీద బోట్లు అన్ని కూడా కొన్ని వందల లారీలు వెళ్తా ఉన్నాయి. మరి కనీసం వాళ్ళ తాలూకా మనుషులైనా రియాక్ట్ అవ్వాలి కదా అని అడుగుతున్నా. అంటే ఇక్కడ మనకు పూర్తి స్థాయిగా ఇక్కడ సంబంధించి అంతా కూడా జరిగే కార్యక్రమాన్ని పైన ఇంకప్పటికైనా సిగ్గు తెచ్చుకోమని, బుద్ధి తెచ్చుకోమని ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. కోట్ల రూపాయలు డబ్బులు ముట్ట చెప్పారు, రాజమండ్రిలో అతిపెద్ద స్కామ్ అని చెప్పారు. మరి అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఎందుకు ఆపట్లేదు? ఇది అన్యాయంగా గవర్నమెంట్ భూమి, నాకు లంచం 5 కోట్లు లంచం ఇచ్చారని చెప్తున్నాడు కదా. మరి ఇక్కడ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది? ఆపాలి కదా. అంటే నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, ఇక్కడ ఎమ్మెల్యేకి డబ్బులు ముట్టేయేమో, ఈవీఎం ఎమ్మెల్యేకి, అందు గురించి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఎందుకు ఆపట్లేదు? ఇప్పుడు మీరు ఇలాగా నిర్లిప్తంగా ఉండి ఏదో మన చేతిలో బురద ఉంది కదా అని చెప్పి మొత్తం బురద జల్లేశారు. మరి ఇక్కడ ఏం జరుగుతా ఉంది? ఇది అన్యాయంగా అక్రమంగా లీజ్ ఇచ్చారని మీరే చెప్పారు. మరి చెప్పినప్పుడు కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది? దగ్గరుండి చేయిస్తున్నారా? అంటే మీకు డబ్బులు ముట్టాయా అని అడుగుతున్నా. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, దీనిపైన మీరు ఇమీడియట్ గా చర్యలు తీసుకుని అది ఆపి ప్రభుత్వ భూమిని, దేవాదాయ, ఇప్పుడు అది గౌతమి సూపర్ బజార్ కి సంబంధించిన భూమిని దాన్ని పరిరక్షించి దాన్ని యథావిధిగా చేయాలి. లేని పక్షంలో ఖచ్చితంగా మేము కూడా అక్కడ ధర్నా చేస్తాం. ఇది ఇంకా ప్రజల ముందు తీసుకెళ్తాం. పాంప్లెట్లు చెల్లారు, మాజీ ఎంపీ 5 కోట్ల రూపాయలు అవినీతి చేశాడని. మరి ఎందుకు జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడు నాకు సంబంధం అయితే నేను ఎందుకు మాట్లాడతాను? నేను డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి ధర్నా కూడా చేస్తాం. మీరు ఇమీడియట్ గా దీనిపైన స్పందించి, అంటే మీకు డబ్బులు అందినాయా ఇందులో? వైఎస్ఆర్ గవర్నమెంట్ లో 20 లక్షలు 25 లక్షల రూపాయల దాకా ఎక్స్గ్రేషియా ప్రకటించిన పరిస్థితులు. మరి ఇమీడియట్ గా తక్షణమే ప్రభుత్వం స్పందించి, చంద్రబాబు నాయుడు గారు స్పందించి వాళ్ళకి ప్రకటించాలి. దీన్ని ఎవరిని బాధ్యత చేస్తా ఉన్నారు, దానిపైన కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని మా తాలూకా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇది కాకుండా 2 రోజుల క్రితము శివరాత్రి రోజున తాళ్ళపూడి మండలంలో తాడిపూడిలో 6 యువకులు గోదావరిలో స్నానం ఆచరిస్తూ 6 చనిపోయారండి. అంటే ఇవి రెగ్యులర్ గా జరుగుతూ ఉన్నాయి. మనకున్నది చాలా గోదావరి ఘాట్స్ ఏవైతే ఉన్నాయో పరిమితంగానే ఉన్నాయి. దానిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని మా తాలూకా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇమీడియట్ గా ప్రభుత్వం స్పందించి దీని బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కోటిలింగాలకి సంబంధించి ఆ బోట్స్ అని తెలుస్తా ఉన్నాయి. అదే కోటిలింగాల్లో ఎమ్మెల్యే తాలూకా మనుషులందరూ కూడా ఇసుక ర్యాంపులు ఉన్నాయి. ఇక్కడ గతంలో మా గవర్నమెంట్ లో అక్కడ ఒక్క ఇసుక ర్యాంప్ కూడా లేదు కోటిలింగాల దగ్గర. ఇప్పుడు మాకు తెలిసి 12-13 సొసైటీల పైనే అక్కడ ర్యాంపులు వచ్చాయి. రోజు యథేచ్ఛగా బోట్ల మీద బోట్లు అన్ని కూడా కొన్ని వందల లారీలు వెళ్తా ఉన్నాయి. మరి కనీసం వాళ్ళ తాలూకా మనుషులైనా రియాక్ట్ అవ్వాలి కదా అని అడుగుతున్నా. అంటే ఇక్కడ మనకు పూర్తి స్థాయిగా ఇక్కడ సంబంధించి అంతా కూడా జరిగే కార్యక్రమాన్ని పైన ఇంకప్పటికైనా సిగ్గు తెచ్చుకోమని, బుద్ధి తెచ్చుకోమని ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. రాత్రి మరి ఒక బోట్ మునిగిపోవడము, ఆ బోట్ లో ప్రయాణించిన మరి వాళ్ళు ఎవరో కూడా జాలర్లా, లేకపోతే వాళ్ళు చేపల వేటకు వెళ్ళారా, ఆ బ్రిడ్జ్ లంక దగ్గరికి ఎందుకు వెళ్ళారు అనేది డిపార్ట్మెంట్ కానీ లేకపోతే అధికారులు కానీ దీన్ని ఇంకా పూర్తి స్థాయిగా చెప్పాల. అసలు రాత్రిపూట వెళ్లాల్సిన అవసరం ఏముంటుంది? రాత్రిపూట అక్కడికి వెళ్ళింది దేనికి? చేపల వేటకి వెళ్ళారా? లేని పక్షంలో ప్యాకాట్ ఆడుకోవడానికి వెళ్ళారా? కోడి పందాలకు వెళ్ళారా? లేకపోతే అక్కడ ఏదన్నా పార్టీ ఏమన్నా జరుగుతుందా? ఇప్పుడు ఏదైతే కోటిలింగాల దగ్గర నుంచి అక్కడి నుంచి చాలా మంది వ్యక్తులు ఇది తరచూ రెగ్యులర్ ప్రాక్టీస్ గా బ్రిడ్జి లంక దగ్గరికి వెళ్తున్నారని చెప్పేసి మరి నిన్న సమాచారము. మరి ఒక్కటి అంశం ఏంటంటే, అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎందుచేతన ప్రభుత్వము ఇంత నిర్లిప్తంగా ఉంది? ఇప్పుడు ఇక్కడ ఏపీ టూరిజం వాళ్ళకి సంబంధించి అక్కడ బ్రిడ్జి లంక దగ్గర ఒక బోట్ వెళ్తా ఉంది. ప్రతిరోజు కూడా
రెస్టారెంట్ పేరు మీదన అక్కడ బోట్స్ వెళ్తా ఉన్నాయి. వెళ్తున్నప్పుడు ప్రతిరోజు మరి కామన్ పబ్లిక్ వెళ్తున్నారా లేకపోతే ఏ ప్రజలు వెళ్తున్నారు అనేది ఒక పూర్తి క్లారిటీ లేదు. అక్కడ వెళ్తున్నారు రోజును. అసలు గోదావరి పైన మీరు రెస్క్యూ ఆపరేషన్స్ ఏం చేస్తా ఉన్నారు? ఒకవేళ నిజంగానే నిన్న వెళ్ళింది సామాన్యమైన బోటు, మామూలుగా అక్కడ రెస్టారెంట్ ఒకటి ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ప్రయాణికులు కానీ లేకపోతే అక్కడ రెస్టారెంట్ కి వెళ్ళే ప్రజలు కానీ అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే, నిన్న జరిగింది ప్రమాదం 7:30-8 గంటల ప్రాంతంలో జరిగిందన్నారు. రెస్క్యూ ఆపరేషన్ కి ఎప్పుడు వచ్చారండి? 11 గంటలకి 10:30కి వచ్చారని మాకున్న సమాచారం. అంటే సుమారుగా 2:30-3 గంటల పాటు ఎవ్వరు కూడా ఇక్కడికి ఈ పుష్కర్ ఘాట్ ప్రాంతం, పుష్కర్ ఘాట్ అంటేనే రాజమండ్రి నడిబొడ్డులో ఉంది. పోనీ ఇదేదన్నా చుట్టుపక్కల లంకల దగ్గర లేకపోతే రాజమండ్రి నుంచి ఎవేగా జరిగిందంటే అనుకోవచ్చు. రాజమండ్రి నడిబొడ్డులో ఈ పుష్కర్ ఘాట్ ప్రాంతంలో 6th పిల్లర్ దగ్గర బోట్ తిరగబడిపోయిందని చెప్తా ఉన్నారు. మరి ఇది ఎంత అన్యాయం అండి. గతంలో పుష్కరాల టైంలో ఇదే పుష్కర్ ఘాట్ లో 29 మంది తొక్కిసలాటలో చనిపోయారు. ఇదే పుష్కర్ ఘాట్ లో మరి నిన్న బోట్ తిరగబడిపోతే 12 మంది అక్కడ మునిగిపోతే 10 మందికి ఈత వచ్చంట. వాళ్ళు ఈదుకుంటూ వచ్చేసారు. మరి మిగతా వాళ్ళు 2కి ఈత రాదో, మరి ఈత వచ్చా కూడా తెలీదు. మరి ఇంత ప్రమాదమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అసలు ఏం జరుగుతా ఉంది? ఇక్కడ అంటూ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి కదా. ఇప్పుడు పుష్కర్ ఘాట్ అంటే ఊరు నడిబొడ్డులో ఉంది, ఒక కంట్రోల్ రూమ్ అంటూ ఇక్కడంటూ ఉందని చెప్తా ఉన్నారు. మరి కంట్రోల్ రూమ్ కి సంబంధించి గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు మొన్ననే 2 రోజుల క్రితమే మనకి శివరాత్రి జరిగింది. మరి శివరాత్రి జరిగినప్పుడు బోట్స్ పెట్టి ఏదో కొంత సెక్యూరిటీ కింద పెట్టారు. మరి గజ ఈతగాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారని అడుగుతున్నారు. ఇప్పుడు రేపు జరగబోయేది రాజమండ్రి పుష్కరాలు జరగబోతుంది 1 సంవత్సరన్నర కాలంలో. అసలు మీరు ఏం చర్యలు తీసుకుంటా ఉన్నారు? అంటే ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క వైఫల్యం కాదా అని అడుగుతా ఉన్నాం. గోదావరి బోటు బోల్తా దుర్ఘటనలో పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని తమ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పోలీసులను ఆదేశించారని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అసెంబ్లీ సమావేశాల కోసం విజయవాడలో ఉన్న ఇక్కడకు ఫోన్ చేసి పోలీసులను నివేదికను కోరామని వారు తెలిపారు. అలాగే ఎమ్మెల్యే సూచనల మేరకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి ముడిగ రాధా, ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకి రామయ్య మంగళవారం ఉదయం 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి దుర్ఘటనపై డీఎస్పీ ఇతర పోలీసు అధికారులతో చర్చించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కాశీ నవీన్ కుమార్ కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వల్ల సోమవారం నగరంలో ఎక్కడా మద్యం విక్రయాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారని, అయితే కొందరు గోదావరి లంకల్లోని బ్రిడ్జ్ లంక వద్ద జూదం, కోడిపందాలు వంటి కార్యక్రమాలు నిర్వహించడంతో సుమారు 12 మంది ఈ బోటుపై అక్కడికి వెళ్లారని పేర్కొన్నారు. కాపులు కట్టేయడంతో కూడా ఇది ఈ సంఘటన జరిగింది. దీని మీద ఆల్రెడీ 3 టౌన్ వారు ఆల్రెడీ కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా పడవ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను ఆచూకీ కోసం ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో మరి పోలీసు వారు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరి శాసనసభ్యులు కూడా మరి దీని మీద పూర్తి నివేదిక కూడా తీసుకోమని చెప్పడం కూడా జరిగింది. ఏమైనా సరే ఈ ప్రమాదం చాలా దురదృష్టకరం. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా మరి పోలీసు వారు కానీ అలాగే ఇక్కడ ఏదైతే ప్రజానికం కూడా దీన్ని అరికట్టడానికి ప్రయత్నం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నాటు పడవలో ప్రమాదం జరిగిందో దాని మీద ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ గారి దగ్గరికి వాళ్ళ నిర్వాహకులకి అన్నిటికీ కూడా చూడమని చెప్పేసి ఎమ్మెల్యే గారు అసెంబ్లీ సెక్షన్స్ ఉండడం వల్ల ఆయన మమ్మల్ని ఇక్కడ పంపించారు. మేము ఎంక్వైరీ చేసాం. రాత్రి కూడా అక్కడ మా కార్యకర్త కూడా వెళ్ళి దగ్గరుండి దినేష్ గారు వాళ్ళందరూ కూడా చూశారు. వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ఏంటంటే ఓవర్లోడ్, అంటే పడవలో యాక్చువల్గా 20 మంది బయలుదేరదామని అనుకున్నారు, ఎక్కించుకున్నారంటే తీరా చూసినా కూడా ఓవర్లోడ్ అవుతుందని అందరూ 8 మందిని దింపేయడం జరిగింది. ఆ 12 మంది కూడా ప్రయాణం చేయడం మధ్య నిన్న ఎలక్షన్ కౌంటింగ్ సందర్భంగా ఈ బ్రాందీ షాపులు సెలవు కారణంగా అక్కడికి వెళ్ళి మద్యం సేవించి ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతో వెళ్ళడం ఒకటి. ఈవేళ పడవ ఏంటన్నది మనం ప్రయాణం చేసే ముందు కూడా చూసుకోవాలి. అందులో లైఫ్ జాకెట్ ఉందా లేదా, ఆ సారంగా కరెక్ట్గా ఉన్నాడా లేదా, ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా, ఎవరైతే పడవలో ప్రయాణిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా ఉంది. లైసెన్స్ లేకుండా
మా పడవ లైసెన్స్ ఉండాలి, అలాగే అది ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలి. ఇవన్నీ చూసుకుని అదే ఏపీ టూరిజం అయితే ఇవన్నీ తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. సో మనం ఏ పడవ పడితే ఆ పడవ తక్కువ రేటుకు వస్తుంది కదా అని చెప్పేసి వెళ్ళి ఈ ప్రమాదాలు తెచ్చుకుంటే పరిస్థితి ఎలాగో ఉంటుంది. ఇద్దరు చనిపోయారు. దీని మీద పోలీసు ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఎమ్మెల్యే గారు కూడా అక్కడి నుంచి డిపార్ట్మెంట్తో మాట్లాడడం జరిగింది. ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పమన్నారు. ఆ విషయాన్ని కూడా డిఎస్పీ గారితో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. రాజమండ్రిలో జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఎందుకంటే నిన్న డ్రైడే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈ వైన్ షాపులన్నీ కూడా మూసేయటం, వీళ్ళ కూడా కొంచెం ఖాళీగా ఉంటాం, అదే రోజు ఎక్కడికన్నా వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేయాలనే ఒక ఆలోచనతో ఇటువైపు ఎక్కడ కూడా షాపులన్నీ బంద్ చేసి ఉన్నాయి. ఎక్కడ కూడా లిక్కర్ దొరకడం లేదు. ఇక్కడ రాజమండ్రిలో చాలా నిషేధాజ్ఞలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ దొరకట్లేదని ఈ లిక్కరు కొవ్వూరు నుంచో ఎక్కడి నుంచో తీసుకుని అటువైపుకి వెళ్ళి అక్కడి నుంచి పడవ ద్వారా ప్రయాణం చేసి బ్రిడ్జి లంకకు వెళ్ళారు. ఆ బ్రిడ్జి లంక దగ్గర ఏదో ఒక సంఘటనలో అక్కడ కోడి పందాలు కూడా జరుగుతున్నట్టుగా తెలిసింది. ఆ కోడి పందాల దగ్గర కూడా వీళ్ళు కొంచెం ఎంజాయ్ చేసి రాత్రి వరకు అక్కడే ఉండి రాత్రి వచ్చి తిరుగుముఖంలో వీళ్ళు పడవ బ్యాలెన్స్ తప్పి పడిపోవటమో లేకపోతే దాంట్లో వాటర్ వెళ్ళి మునిగిపోవటమో జరిగింది. ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మేము చెప్తా ఉన్నాం, మీరు ఇటువంటి ఆటలకి మీరు ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేయకండి. రాజమండ్రిలో ఆంక్షలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎక్కడన్నా కోడి పందాలు కానీ, విచ్చలవిడిగా లిక్కర్ కానీ, విచ్చలవిడిగా గంజాయి కానీ ఇలాంటివన్నీ కూడా ఆదిరెడ్డి వాసు గారు ఎప్పుడూ అరికట్టేశారు. దానికోసం ఇక్కడెక్కడ దొరకడం లేదని చెప్పేసి నాటు పడవ మీద వీరు అక్కడికి వెళ్ళటం చాలా తప్పుడు పని అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఆలోచన చేసుకోండి, ఇక్కడ ఏపీ టూరిజం ఉంది, అక్కడ బ్రహ్మాండమైన బోటింగ్స్ అన్నీ పెట్టారు వాసు గారి ఆధ్వర్యంలో. అక్కడ లైఫ్ జాకెట్స్ ఉంటాయి. మీరు లైఫ్ జాకెట్లు వేసుకుని మీ ఫ్యామిలీతో మీరు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అంతేగాని మీరు ఇవన్నీ కూడా కాదని మీరు నాటు పడవల్లో వెళ్ళటం, మీరు మందు సేవించడం, అక్కడ అన్నీ చేయటం వల్ల మీ ఫ్యామిలీలన్నీ కూడా చల్లా చెదురైపోతాయి. మీ పిల్లలందరూ కూడా దూరం అయిపోతారు. దానికోసం ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయొద్దు. అదేవిధంగా వాసు గారు అక్కడ అసెంబ్లీలో సెషన్స్ జరుగుతున్నా సరే మమ్మల్ని ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. అక్కడ వెళ్ళి ఏం జరుగుతుందో ఏంటో చూడండి, పోలీసు వారిని అడగండి, అక్కడ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పండి. ఇటువంటి మళ్ళీ మరొకసారి జరగకుండా ఉండాలని చెప్పి వాసు గారు ఏమండి సుమారు బోట్లో ఎంతమంది 12 మంది బయలుదేరినట్టుగా తెలుస్తుందండి. 9 మంది బయటకు వచ్చేసారు. 2 చనిపోవడం జరిగిందని చెప్పారండి. ఒక ఆయనేమో సింహాచల్ నగర్ నుంచి, ఒక ఆయనేమో భవానీపురం. ఇది అంతా కూడా ఆర్గనైజర్ చేసిందంతా ఒక 3 ఉన్నారంట. వాళ్ళ 3 కూడా మల్లాపేట వాస్తవ్యులంట. వారి మీద డిపార్ట్మెంట్ వారు యాక్షన్ తీసుకోవడం కూడా జరిగిందండి. కేసులు కూడా కట్టారంట. ఇటువంటి మరొకసారి జరగకుండా యువకులందరూ కూడా జాగ్రత్త పడాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఐపీఎస్ అధికారి దళితుల ధైర్యం పివి సునీల్ కుమార్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలని అంబేద్కర్ అమిషన్ ఇండియా నాయకులు కార్యకర్తలు డిమాండ్ చేశారు. సునీల్ కుమార్ ను సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఏఎం ఆధ్వర్యంలో గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. డీజీపీ రేసు నుంచి సునీల్ కుమార్ ను తప్పించేందుకు కుట్రల్ని వారంతా మండిపడ్డారు. రాజమండ్రిలో ఏఎం జిల్లా అధ్యక్షులు దొడ్డ నాగరాజ్ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన జరిగింది. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఏఎం ఐ స్టాండ్ విత్ పివి సునీల్ కుమార్ అంటూ నాయకులు భాస్కర్, కొయ్యి శేఖర్, కోరుకొండ నాగేంద్ర, నరేష్, నాగేంద్ర, పెరవలి పండు మరియు సైనికులు నినదించారు. దళిత సీనియర్ ఐపీఎస్ అధికారిపై కక్ష సాధింపు చర్యలను విరమించుకోవాలని ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పివి సునీల్ కుమార్ కి జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్న ఏఎం నాయకులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలు చూస్తుంటే ఎలా ఉందంటే కేవలం దళితులనే టార్గెట్ చేసినటువంటి గవర్నమెంట్. మా దళిత ఓట్లు లేకపోతే మీకు అన్ని సీట్లు కూడా రావని చెప్పి సభాముఖంగా కోరుకుంటున్నాము. కాకపోతే ఒక విషయం గుర్తించండి, ఇప్పుడు ఆయన కేవలం దళిత ఐపీఎస్ కాబట్టి మీరు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అన్యాయంగా అక్రమంగా సస్పెండ్ చేశారు. అదే పొజిషన్లో అగ్రవర్ణాలు ఉంటే మీరు ఇంత సాహసం చేయగలరా?
అని ఒకసారి అందరి ముందు మన చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ముఖ్యంగా బీజేపీ వాళ్ళని, ఇది యూపీఎస్సీ పరిధిలో ఉన్న సబ్జెక్ట్ని స్టేట్ పరిధిలోకి ఎలా తీసుకుంటారని చెప్పి క్వశ్చన్ చేస్తున్నాం. కాబట్టి దీని గురించి మీరు ఒక తీవ్రంగా ఆలోచించి మాకు న్యాయం చేయవలసిందిగా అందరి కోసం మా దళిత జాతి పక్షాన మేము కోరుతున్నాం. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పెద్దలు ఒక్కసారి ఆలోచించండి. వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలి, లేకపోతే తీవ్ర పరిణామాలు మీరు ఎదుర్కొంటారు అని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. కాబట్టి దీన్ని పరిగణలో తీసుకొని వెంటనే సస్పెండ్ చేసి డీజీపీలో ఉన్న సునీల్ కుమార్ గారిని పోస్టింగ్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. నా పేరు నాగరాజ్ అండి, ఈస్ట్ గోదావరి ప్రెసిడెంట్ని, అంబేద్కర్ ఇండియన్ మిషన్ తరఫున. జై భీమ్. స్థానిక అన్నపూర్ణమ్మపేట నాయి బ్రాహ్మణ రామభవనంలో మంగళవారం ఉదయం రాజమండ్రి నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన పాలక మండలి కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఎన్నికల అడహక్ కమిటీ చైర్మన్, తూర్పుగోదావరి జిల్లా సేవా సంఘం అధ్యక్షులు చిట్టాపత్తుల నాగబాబు అధ్యక్షతన కార్యక్రమంలో కమిటీని పెద్దల సహకారంతో ఎన్నిక ఏకగ్రీవం చేయడం జరిగింది. అనంతరం కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. నగర నాయి బ్రాహ్మణ సంఘం నూతన అధ్యక్షుడు కందికొండ అనంతరావు, సెక్రటరీ రాజన్న సత్యరాజు, కోశాధికారి ముక్కాల సందీప్, వైస్ ప్రెసిడెంట్ కారాసు శ్రీనివాస్, చిట్టాబత్తుల వరబాబు, జాయింట్ సెక్రటరీ యానాపు మధులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చిట్టాబత్తుల నాగబాబు వీరిని సభావేదికపైకి ఆహ్వానించి వీరిని ప్రకటించడం జరిగింది. ముఖ్య అతిథులుగా రాలిపాయిడి రాజు, ముంగండి సూర్యనారాయణ, కొండేటి కనకలింగేశ్వరరావు, ముచ్చుపల్లి రాజేశ్వరరావు, ఉప్పాడ అప్పలరాజు, యానాపు యేసు, కందికొండ సూర్యనారాయణ, పట్నాల సత్యనారాయణ, పులకుర్తి చంద్రశేఖర్, చిట్టాబత్తుల మోహన్, ఇంజీరప్పు శ్రేణు, సుందరపల్లి సత్యనారాయణ, బాలకం కిరణ్, ఆసేపు సత్యనారాయణ, బర్లి రాము పాల్గొన్నారు. అనంతరం కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి వీరికి బాధ్యతలు అప్పగించడం జరిగింది. మాకు అప్పచెప్పిన ఈ బాధ్యతల్ని శిరస వహించి మా అధ్యక్షుల వారితో నడుచుకుంటూ ముందుకెళ్తామని ప్రమాణం చేస్తున్నాం. రాజమండ్రి శ్రీ కందికొండ అనంతరావు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రాజమండ్రి నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి రాజాన సత్యబాబు సత్యరాజు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అందరికి కూడా కూర్చోవచ్చు. ఇప్పుడు పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లా నాయి బ్రాహ్మణ సేవ సార్ దగ్గరకు సార్ రోజు ఇవ్వండి సార్ కొంచెం సార్ సార్ రోజు ఇవ్వండి సార్ 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 ఒకసారి థ్యాంక్ యూ కూర్చోండి సార్. అలాగే రాజమండ్రి నగర సీనియర్ నాయకులు పెద్దలు శ్రీ అలజంగి దేవుడి గారిని రాజమండ్రి సంఘాలు 5 రోజులు కృషి చేసి పేట సంఘాల్లో సభ్యతాల గురించి కానీ మిగతా విషయాల్లో కానీ అందరితో పాటు మమేకమయ్యి
మాకు అందరూ సహకరించిన ముందు మా అడా కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎన్నికల విధి విధానాల్లో కానీ ఎక్కడా కూడా రాజీ పడకుండా ఎవరిని కూడా కించపరచకుండా అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్ళాం. ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం. మాకు సహకరించినందుకు మరి చిట్టపట్ల వరబాబు గారిని సెకండ్ వైస్ ప్రెసిడెంట్గా ఒకసారి కెమెరా చూడండి ఒకసారి. పట్టుకోండి ఎలా చూడండి సార్ ఒకసారి. ఎలా చూడండి ఇప్పుడు ప్రధాన కార్యదర్శి సార్ ఒకసారి మీరు అడగకుండా ఎలా చూడండి వైస్ ప్రెసిడెంట్ 1 వైస్ ప్రెసిడెంట్ 2 తీసుకురావాలి. ట్రెజరర్ వచ్చాడా? సహాయ కార్యదర్శి ఏమైనా ప్రెసిడెంట్ ఎలాగంటే ఆయన ప్రెసిడెంట్ సైడ్ ఉన్నాను సార్, సైడ్గా ఉన్నాను. ఇలా చూడండి, ఇలా చూడండి సార్. పట్టుకోండి, దండ పట్టుకోండి. బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీకు ఉంటాయి. కమిటీ చాలా బాగా ఇందులోకి రావాలని కోరుకుంటున్నాను. ఇటువంటి బిల్డింగ్స్ మీద కడదాం. ఓకే, తప్పకుండా ఉంటుంది. అది అందరూ సమక్షంలో చెప్తున్నాను. నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఓకే, అది బెస్ట్ వాళ్ళకి నేను కొంచెం పనులు పడతాను. థ్యాంక్ యూ సార్. చాలా పట్టుకోండి, చాలా పట్టుకోండి. ఒకసారి అందరూ ఉండండి. ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది. పెద్దలు అందరూ కూడా నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం మొదలవుతుంది. సభ్యులందరూ కూడా పాలకవర్గం చేతులందరికీ పెట్టి చెప్పండి. సంఘ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం. నేను పూర్వీకులచే సంఘ పెద్దలు మరియు సంఘ సభ్యులు ద్వారా నిర్మితమైన మా సంఘం పట్ల నిజమైన విశ్వాసం చూపుతానని నా సంఘ సభ్యులు ఇచ్చిన సార్వభౌమ సంఘ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని శుద్ధితో నిర్వహిస్తానని పక్షపాతం గాని లేకుండా సంఘ బైలా నిబంధనలు అనుసరించి సేవ అంకిత భావంతో నా జాతీయులు సంఘ సభ్యులు అందరికీ కృషి చేస్తానని మన జాతి ప్రతిష్టను కాపాడుతానని నాయకులకు మరి నాతోటి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన నా అన్ని సభ్యులకు అందరి పట్ల కూడా నేను తెలుసుకొచ్చి సభా వేదికగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ నాకు రెండోసారి యాత్రికంగా అవకాశం ఇచ్చినందుకు వీళ్ళందరూ కూడా రుణపడి ఉంటాను. నా మీద అభిప్రాయాలు మరి అదేవిధంగా నా మీద నమ్మకం ఉంచి ఇంతటి అవకాశాన్ని రెండోసారి ఇచ్చినందుకు సంఘానికి ఎలాగైనా కృషి చేసి సంఘాన్ని ఇంకా సంక్షేమంగా అభివృద్ధిగా తీసుకువెళ్తారని గౌరవ తరఫున రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ కూడా మన సంఘ సభ్యులందరూ వచ్చినట్టు కృషి చేస్తారని చెప్పి ఈ సభా వేదిక జనాలందరి ముందు తెలియపరచుకుని
గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక విక్రమహాల నందు ఉదయం 10 గంటలకు ఎలక్ట్రికల్ సోదరుల జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ 26/2025న మహాశివరాత్రి శుభ సందర్భంగా తమకు ఎంతగానో సహకరించినటువంటి ఎలక్ట్రికల్ సోదరులకు, ఎలక్ట్రికల్ షాపు వారికి, అలాగే ఫ్రెండ్ సర్కిల్ వారికి, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, అలాగే భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వ పరంగా ఎటువంటి సదుపాయం కల్పించడం లేదు కావున కార్మికుల పేరు చెప్పి చెస్ వసూలు చేస్తున్న విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ కార్మికుడు తలరాతలు మారట్లేదు అని, అలాగే గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను అనేక ఇబ్బందులు పెడుతూ అది కార్మికుల శాపం తగిలి ఆ ప్రభుత్వం పూర్తిగా నిర్మానుష్యమై పరిస్థితి తయారైంది. అదే పరిస్థితి ఈ ప్రభుత్వంలో కూడా భవన నిర్మాణ కార్మికులను ఆదుకోలేని పక్షంలో వీరికి కూడా అదే గతి పడుతుందని, అలాగే చెస్ విధానంలో కార్మికుల పేరు చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నటువంటి మరి ఈ సొమ్మంతా ఎక్కడికి వెళుతోంది తక్షణ కార్మిక శాఖ మంత్రి వర్యులు ఏదైతే అసెంబ్లీలో మాట్లాడి ఉన్నారో అని తెలియజేశారు. కార్మికులకు రాజమహేంద్రవరంలో మొట్టమొదటిసారిగా మరి ఈఎస్ఐ ప్రణాళిక అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఈఎస్ఐ సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా మొదటి బ్యాచ్ గా 10 మందికి చేయడం జరిగింది. అలాగే రెండో బ్యాచ్ కూడా 10 మందికి చేయడం జరిగింది. ఇప్పుడు మూడో బ్యాచ్ కూడా తయారవుతున్నది. ఏదైతే కార్మికులు గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్ ట్రేడ్ యూనియన్ అనుసంధానంగా ఉన్నారో, ఎవరైతే ఈ అప్డేట్ గా ఉంటున్నారో వీరందరికీ కూడా ఈఎస్ఐ సదుపాయం కూడా తెలియజేస్తున్నాం. అలాగే మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. మరి రానున్న రోజుల్లో మన ప్రణాళిక విధానంగా ప్రతి ఒక్కరిని కూడా టచ్ చేసుకుంటూ వెళ్తాం. మరి ప్రతి నెల 4వ తారీఖున స్క్వాడ్లు పెడుతున్నాం. అలాగే ఈ రేట్ల విధానంలో కూడా మరి రాబోయే రోజుల్లో దీన్ని ప్రణాళిక చేస్తామని సందర్భంగా మనం చూస్తాం. ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఈ రోజున మన రాజమహేంద్రవరంలో గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతి నెల జరగబోతున్నటువంటి ఈ యొక్క సమావేశమునకు అనేక మంది ఎలక్ట్రికల్ సోదరులు వచ్చి ఉన్నారు. అలాగే మరి ఈ రోజు పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వం ఏ విధంగా అవలంబిస్తుందో, ద్వంద్వైఖరి ఏ విధంగా అవలంబిస్తుందో ఒక్కసారి ఆలోచన చేయాలని ప్రతి ఒక్క కార్మికుడిని కూడా వెన్ను తట్టి మరి రాబోయే రోజుల్లో మరి ఏ విధంగా అయితే కార్మికుడి పేరు చెప్పి మీరు సెస్ వసూలు చేస్తున్నారు, ఈ సెస్ అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఏమైపోతుంది అనేది ప్రశ్నార్థకంగా తయారైంది. మరి గతంలో ఏదైతే ఎన్నికలలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మరి ఐటీ శాఖ మంత్రి వర్యులు లోకేష్ గారు కావచ్చు, వీరందరూ కూడా పాదయాత్రలో మేనిఫెస్టోలో భాగంగా భవన నిర్మాణ కార్మికులందరినీ కూడా భుజం తట్టి పైకి లేపుతా ఉన్నారు. 9 నెలలు అయింది, ఇంకా లేపలేదు. దయచేసి ఎప్పటికైనా ఆలోచన చేయండి. 100 రోజుల్లో మేము భవన నిర్మాణ కార్మికులు ప్రతి ఒక్కరికి కూడా భుజం తట్టి కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ద్వారా అనేకమైన సదుపాయాలు కల్పిస్తామని చెప్పి ఉన్నారు, మాట ఇచ్చి ఉన్నారు, మడమ తప్పారు. కానీ ఈ రోజు వరకు కూడా ఒక్క ఆప్షన్ కూడా లేని పరిస్థితి తయారైంది. అయ్యా, మేము ఒక్కటే మనం చేస్తున్నాం, మేము బిల్డింగ్లు కడితేనే చెస్ వస్తుంది, గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, ఈ ఆదాయాన్ని అంతా ఏమైపోతుందో మాకు అర్థం కాని ప్రశ్న కింద తయారైంది. ఎప్పటికైనా ఆలోచన చేయండి. గత ప్రభుత్వంలో గొమ్మలూరు జయరాం గారు 4 గోళ్ల మయాన్ని ఉండి నెల జీతం తీసుకున్న మహోన్నత వ్యక్తి అదే పరిస్థితిలో ఈ రోజున వాసంశెట్టి సుభాష్ గారు కూడా అదే పరిస్థితి చేస్తున్నారని సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రోజున అసెంబ్లీలో కనీసం భవన నిర్మాణ కార్మికుడు ఒక కార్మిక శాఖ మంత్రి అయి ఉండి కూడా ఈ రోజు వరకు కూడా మీరు వెలువడించకపోవడం చాలా దారుణంగా ఉందని సందర్భంగా మనం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఏదైతే రాష్ట్రంలో కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ఉన్నాయో అన్ని కూడా ముట్టడి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని సందర్భంగా మనం చేస్తున్నాం. కార్మికుల ఆవేదన చూడండి, కార్మికుల యొక్క ఆలోచన చూడండి, కార్మికుల కన్నీటి వేదన చూడండి, కార్మికుల యొక్క బాధను చూడండి.
ఎన్నప్పుడు కూడా మేము రోడ్ల మీద రావట్లేదు అనుకుంటున్నారు. ఒక్కసారి వస్తే ప్రభుత్వాలు గడగడలాడే పరిస్థితి తయారవుతుంది. ఒకసారి ఇప్పటికైనా ఆలోచన చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయ్యా కార్మిక శాఖ మంత్రి వర్యులు, దయచేసి మీరు ఏదైతే అసెంబ్లీలో వల్ల గుద్ది మాట్లాడిన మహోన్నత వ్యక్తి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు, మరి ఈ రోజు వరకు కూడా ఎందుకు దీన్ని చేయలేకపోతున్నారు? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. కార్మికులతో పెట్టుకుంటే ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితి తయారైంది. ఇప్పటికైనా ఆలోచన చేసి మాకు న్యాయం చేయాలని, లేని ఎడల మేము చేసే ప్రతిజ్ఞకు మీరు కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ నెల 10వ తేదీన విజయవాడలో జరిగే బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తల మహాసదస్సును విజయవంతం చేయాలని బీఎస్పీ నాయకులు పిలుపునిచ్చారు. సదస్సు విజయవంతం చేయాలని కోరుతూ బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్కే మల్లికల జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా మంగళవారం రాజమండ్రిలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్ ఇతర నాయకుల సమక్షంలో మహాసదస్సు కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా పట్నాల విజయ్ కుమార్ మాట్లాడుతూ బీఎస్పీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా కందుల గౌతమ్ కుమార్ నియమితులైన సందర్భంగా విజయవాడలో కార్యకర్తల మహాసదస్సు నిర్వహిస్తున్నామని, ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ రామ్జీ గౌతమ్ హాజరవుతారని చెప్పారు. ఈ సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్కే మల్లికల, రాష్ట్ర కోఆర్డినేటర్ చిత్రసేన, జిల్లా ఇన్ఛార్జ్ పటమట గణేశ్వరరావు, జిల్లా ఇన్ఛార్జ్ అశోక్, రాజమండ్రి ఇన్ఛార్జ్ ఇసుకపట్ల రాంబాబు మాట్లాడుతూ కార్యకర్తల మహాసదస్సును విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు నెల్లి రమేష్, కొండపల్లి సూరిబాబు, న్యాయవాది వెంకట్రావు, కొంకి రమేష్, రాజానగరం అధ్యక్షుడు కొల్లాటి అబ్బులు తదితరులు పాల్గొన్నారు. మన పెద్దల గౌతమ్ కుమార్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా మరి బాధ్యతలు తీసుకున్నారు. అందులో భాగంగా 10వ తారీఖున విజయవాడలో భారీ ఎత్తున కార్యకర్తల సమావేశాన్ని ఆహ్వానిస్తున్నారు. ఈ సమావేశానికి రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం కూడా సమావేశం చేసి మొత్తం అందరినీ ఎక్కువ మొత్తంలో మరి ఆ కార్యక్రమానికి మరి హాజరయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని సందర్భంగా ఆదేశాలకు అనుగుణంగా మనం మా నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో ముఖ్య అతిథిగా చేసినటువంటి మల్లికల్ గారికి, అలాగే చిత్రసేన గారికి, అలాగే ఈ కార్యక్రమం చేసినటువంటి జిల్లా నాయకులు, అసెంబ్లీ నాయకులందరికీ మా సామాజిక జేబీలు ఈ నెల 10వ తారీఖున జరగబోవు బీఎస్పీ కార్యకర్తల మహాసదస్సుకు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల నుండి ఆహ్వానించడానికి వచ్చిన మల్లికల్ గారికి మా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, అలాగే మా తూర్పుగోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుండి చాలామంది ఎక్కువ మంది కార్యకర్తలు తరలించడానికి మేము కృషి చేస్తాము. కృషి చేసి తప్పకుండా ఈ మహాసదస్సుని జయప్రదం చేస్తామని తెలియజేసి ఈ కార్యక్రమానికి కృషి చేసినటువంటి మీ అందరికీ సామాజిక జయభీములు సమావేశం సంబంధించి పాంప్లెట్ ఆవిష్కరణ జరిగింది. రాష్ట్ర కోఆర్డినేటర్ అనేది మల్లికల్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. దీనికి మరో ముఖ్య అతిథిగా రాష్ట్ర మరో కోఆర్డినేటర్ చిత్రసాని గారు పాల్గొన్నారు. అలాగే జిల్లా కమిటీ నుంచి గణేశ్వరరావు గారు, అశోక్ గారు, అలాగే రాజమండ్రి కమిటీలో రాజమండ్రి ఇన్ఛార్జ్ రాంబాబు గారు, అలాగే కొండపల్లి సూరిబాబు గారు, అలాగే జిల్లా జనరల్ సెక్రటరీ నుంచి రమేష్ గారు, అలాగే కుక్కు రమేష్ గారు, అలాగే అబ్బులు గారు, అలాగే వెంకటరత్న గారి తదితరులు ఈ బీఎస్పీ కార్యక్రమం అంతా మన టౌన్ ఎమ్మెల్యే గారు అనేది మహిళా లీడర్ గారు కూడా పాల్గొన్నారు. వీళ్ళందరి నుంచి ముఖ్యంగా ఇప్పుడు ఈ కార్యక్రమం సంబంధించి మన రాష్ట్ర కోఆర్డినేటర్ గారు చిత్రసాని గారిని మాట్లాడవచ్చుకోకూడదు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షులుగా బాధ్యతలు
విజయవాడలో బీఎస్పీ కార్యకర్తల మహాసదస్సు జరగబోతున్నది. దీనికి ముఖ్య అతిథిగా ఇటీవల రెండవసారి నేషనల్ కోఆర్డినేటర్గా నియమితులైనటువంటి బీఎస్పీ రాజ్యసభ సభ్యులు రామ్జీ గౌతమ్ గారు ఈ సదస్సుకి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ యొక్క సదస్సుని జయప్రదం చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న కార్యక్రమంలో భాగంగా బీఎస్పీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్జే మల్లికల్ గారు ఇవాళ రాజమండ్రి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా కమిటీ సభ్యులు నియోజకవర్గ నాయకులు అందరితో కూడా విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి రేపు 10వ తారీఖున జరగనున్నటువంటి బీఎస్పీ కార్యకర్తల మహాసదస్సుకి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుండి భారీ ఎత్తున మరి అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ యొక్క విజయవాడలో 10వ తారీఖున జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. మరి కార్యకర్తలందరూ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుని మరి మాయావతి గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాలని మనందరం కూడా కార్యకర్తలు వినిపించడం కోసం అధిక సంఖ్యలో విజయవాడ తరలి రావాల్సిందిగా మరి బీఎస్పీ కార్యకర్తలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. భోజన మిత్రులారా, మళ్ళా ఇక్కడికి వచ్చినటువంటి రాష్ట్ర నాయకులకు అదేవిధంగా జిల్లా నాయకులకు మరి ఇక్కడ వచ్చిన మిత్రులకందరూ కూడా జైబీలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా మిత్రులారా ఈ మధ్య పార్టీని ముందు తీసుకునే క్రమంలో నిర్మాణ క్రమంలో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు మార్చడం జరిగింది. బేన్ కుమార్ మాయావతి గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజ్యసభ సభ్యులు నేషనల్ కోఆర్డినేటర్ రామ్జీ గౌతమ్ గారు ఈ మన ఆంధ్రప్రదేశ్ని విజిట్ చేయడం జరుగుతుంది. ఆ సభను జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనమందరం కూడా కలిసి కార్యకర్తలు లీడర్లు ఆయనకి ఘనంగా స్వాగతం పలుకుతూ నేషనల్ కోఆర్డినేటర్ అయినటువంటి మొట్టమొదట మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్కి రావడం కూడా జరుగుతుంది. అందరం కూడా మనం ఆయనని ఘనంగా స్వాగతించి పెద్ద ఎత్తున దాదాపుగా 2-3 వేల మందితో కానీ మన కనబడినట్లయితే మనకి మంచి స్వేచ్ఛని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మన నిర్మాణంలో ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇదంతా కూడా మన కొత్త రాష్ట్ర అధ్యక్షులైనటువంటి బందెల గౌతమ్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతుంది. అదేవిధంగా నూతన కమిటీ నిర్మాణం కూడా ఆ తదుపరి 10వ తేదీ తర్వాతనే అనౌన్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనమందరం కూడా రావాల్సింది. రాజమండ్రి ప్రెస్ క్లబ్ నందు టీడీపీ ఎస్ఎస్ఎల్ నగర అధ్యక్షులు చాపల చినరాజు బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడేలా రాష్ట్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎస్సీలకు ప్రాధాన్యతనిస్తూ వారి జీవన శైలిని మెరుగుపరిచే విధంగా 20,281 కోట్ల రూపాయల ఎస్సీల సంక్షేమానికి కేటాయించడంపై వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీలను పూర్తిగా నిర్వీర్యం చేసి వారి జీవన శైలిని మరుగున పడేసిన దాఖలాలు చూశాం. ఈ రోజు ఎన్డీఏ కూటమి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వారి జీవన విధానాన్ని మెరుగుపరిచే విధంగా వారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ఆలోచనతో ఇలాంటి బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నగర ప్రధాన కార్యదర్శి మామిడి శ్రీను, జిల్లా ప్రధాన కార్యదర్శి బొర్రాజ్ చిన్ని, 49వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కానేటి ప్రభు, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. హర్షం వ్యక్తం చేస్తూ మరి గడిచిన గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో సందర్భంలో మరి ఎస్సీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి మరి సుమారు 20,200 తీసేటప్పుడు వాయిస్ తీసుకోండి. మాట్లాడండి. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ముందుగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా ఒక ఎస్సీ సామాజిక వర్గం రాజమండ్రి సిటీ తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ అధ్యక్షుడిగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏంటంటే 2025-26 బడ్జెట్కు గాను మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యత మరి మా ఎస్సీలకి 20,000 కోట్లు
కోట్ల రూపాయలు మరి ఎస్సీలకి మరి నిధులు కేటాయించినందుకు గాను, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మరి ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల కేశవ్ గారికి కూడా మరి ఎంతో కృతజ్ఞతలు. ఎందుకంటే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఎస్సీలు, దళితులు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొని ఏ విధమైన ప్రోత్సాహాలు లేక మరి ఏదైతే నిధుల కేటాయింపులు పక్కదారి మళ్లించిన జగన్ ప్రభుత్వం మరి 5 సంవత్సరాలు దళిత సామాజిక వర్గం అంతా కూడా నలిగిపోయింది. అది తెలిసిన చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా మరి ఈ సంవత్సరం బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చి ఎస్సీలకేమో 20,271 కోట్లు, అలాగే ఎస్టీలకేమో 8,121 కోట్లు ఇవ్వడం అనేది మరి హర్షించదగ్గ విషయం. మేమందరం కూడా మరి ఎన్డీఏ కూటమి నాయకులకు, మరి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పదిన విజయవాడలో బీఎస్పీ కార్యకర్తల మహాసదస్సు, కరపత్రం ఆవిష్కరించిన బీఎస్పీ నాయకులు పట్నాల, ఆర్కే మలికల్. సునీల్ కుమార్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలి డిమాండ్ చేసిన అంబేద్కర్స్ ఇండియా మిషన్ నాయకులు. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి, పుష్కర్ ఘాట్ పరిశీలించిన మాజీ ఎంపీ భరత్రామ్ వ్యాఖ్యలు. ఇవి ఇప్పటివరకు నవల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.